హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేను మీ బీచ్ పుల్లోను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎన్ని బోట్లు మా విలేజ్లో ఉన్నాయో బోట్లన్నీ మీకు క్లారిటీగా మీకు కనిపించినట్టు పెట్టాను ప్రతి వీడియో కూడా. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు ఏమనిపించిందో లాస్ట్లో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసి అలాగే ఏమనిపించిందో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, తుఫాను పరంగా బోట్లన్నీ ఒడ్డున ఉన్నాయి కదా. మా విలేజ్లో ఎన్ని బోట్లు ఉన్నాయని చెప్పేసి మీకు చూపించడానికి అయితే వీడియో అయితే ఇన్స్టాలో అలాగే యూట్యూబ్లో కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే మా విలేజ్కి జట్టి అనేది చాలా అవసరం. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్టుంటే మీకు అర్థమవుద్ది. తుఫాను పరంగా బోట్లు అన్నీ ఉన్నాయి కదా, మీకు తెలియదు కదా మా విలేజ్లో ఎన్ని బోట్లు ఉన్నాయనేది. ప్రతిది కూడా మీరు లెక్క వేసుకోవచ్చు, ఎన్ని బోట్లు ఉన్నాయి మీకు ప్రతిదీ కనిపించినట్టు నేను పెడుతున్నాను. అలాగే మా విలేజ్కి జట్టి అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వమే మా విలేజ్లో జట్టి కట్టాలని చెప్పేసి ప్రకటన చేశారు, కానీ అది ఎప్పుడు ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. ఆ జట్టి కోసం మేము పోరాడే పాటలు ఇవి చూస్తున్నారు కదా. మా విలేజ్లో బోట్లు ఇన్ని ఎక్కువగా ఉన్నా సరే వేటలకు చాలా తక్కువగా వెళ్తారు జట్టి లేకపోవడం అయితే. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మీకేమనిపించిందో చూడండి. ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఈ వీడియో అయితే వైరల్, కొంచెం మా మత్స్యకారుల కోసం అయితే వీడియో అయితే వైరల్ అయినట్టు చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు సపోర్ట్ చేసినట్టుంటే ప్రతి వీడియో కంటెంట్ కూడా గవర్నమెంట్ వారికి వెళ్తుంది. చూస్తున్నారు కదా, ప్రతి బోట్ వీడియో కూడా మీకు పెట్టడం అయితే చేశాను. చూస్తున్నారు కదా, మా విలేజ్లో జట్టి అనేది చాలా అవసరం. ఎందుకంటే బోట్లు ఎక్కువ చేతను వేటలకు వెళ్ళడానికి అయితే మాకు చాలా అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకు అర్థమవుద్ది ఏ విధంగా ఉన్నాయని బోట్లు. ఓకేనా, ఈ పెద్ద బోట్లు దీనికన్నా పెద్ద బోట్లు కూడా ఉన్నాయి. ఈ రింగులలో బోట్లు అంటారు, ఆ బోట్లు కూడా మీకు చూపిస్తాను. ఓకేనా, ఒక్కో బోటు వేటకి వెళ్తే 4 రోజులు 5 రోజులు వేటలు చేస్తారు. ఎందుకంటే జట్టి లేకపోవడం వల్ల రోజు ఒడ్డు గేట్ వస్తామని చెప్పేసి సముద్రంలో ఉండిపోవడం అయితే చేస్తున్నారు. ఆ ఉండిపోవడం పరంగా ఎక్కువగా కొంచెం డేంజరస్ విషయాలు కూడా జరుగుతున్నాయి. గాలికి దొరికిపోవడం, తుఫాన్లో దొరికిపోవడం అయితే ఇలా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ దానికన్నా పెద్ద బోట్లు ఇవి. చూస్తున్నారు కదా, బోట్లు మా విలేజ్లో ఎన్ని బోట్లు ఉన్నాయి మీకు నెక్కెట్టుకుంటే మీకే నెక్క దొరకవు. ఎందుకంటే మాకే తెలియదు ఎన్ని బోట్లు ఉన్నాయి. ఎందుకంటే చాలా బోట్లు ఉంటాయి. లాస్ట్ వరకు చూసినట్టుంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే చాలా అంటే చాలా ఎక్కువ బోట్లు ఫ్రెండ్స్ మా విలేజ్లో అయితే. చూడండి, మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకేనా, చూస్తున్నారు కదా, ఇంకా లోపల కూడా ఎట్టేసారు. చూసారు కదా బోట్లు. ఎందుకంటే ఒడ్డు మీద వెగేయడానికి చోట్లు లేకపోయి ఇంకా నూనె కూడా పెట్టేసారు. చూస్తున్నారు కదా బోట్లు ఎన్ని బోట్లు మెరకన ఉన్నాయి. ఇంకా ఇవన్నీ వలసలో వెళ్ళిపోయే బోట్లు. అంటే వలసలు ఎక్కువగా వెళ్ళిపోతారు కదా మా విలేజ్లో, వాళ్ళ బోట్లు ఇవి. ఎందుకంటే జట్టి లేకపోవడం, ఇక్కడ వేటలకు వెళ్ళడానికి అవ్వకపోవడం వలసలు వెళ్ళిపోయారు. వాళ్ళ బోట్లు అయితే అవి. చూస్తున్నారు కదా, వీళ్ళు వేటలకు వెళ్ళిన వారు బోట్లు ఇక్కడ పెట్టుకున్నారు. చూస్తున్నారా, తుఫాను కదా ఈరోజు మా విలేజ్లో. ఎందుకంటే సౌందర్యం దగ్గర చూస్తున్నారు తుఫాను తగ్గదని చెప్పి ఎదురు చూస్తున్నారు మత్స్యకారులు అనేవాళ్ళు. ఎందుకంటే ఇలాగా తుఫాను వచ్చినా గాలి వచ్చినా మా మత్స్యకారులకి అయితే చాలా బాధలు. ఎందుకంటే వేటలకు వెళ్ళకుండా వారం రోజులు 10 రోజులు ఇంటి దగ్గర ఉండాలంటే ఎలా ఉంటుందో ఒకసారి మీరే కామెంట్ చేసి మీరే తెలుసుకోండి. ఓకేనా, మా మత్స్యకారుల కష్టాలు ఎలా ఉంటాయో. ఓకే ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు చూసినట్టుంటే మీకు ఏమనిపించిందో కన్ఫామ్గా రిప్లై అయితే మాకు ఇవ్వండి. ఓకేనా, చూస్తున్నారు కదా ఎన్ని బోట్లు ఉన్నాయో. ఈ ఫ్రెండ్స్ మా విలేజ్ బోట్లు చాలా ఎక్కువ ఫ్రెండ్స్. బోట్లు అయితే ఇలా ఉంటాయి మా విలేజ్లో బోట్లు. ఓకేనా, నెక్స్ట్ వీడియో కన్ఫామ్గా ఇంకా ఇంట్రెస్ట్ అయిన వీడియో పెడతాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.